అయ్యా నీకు కొందరు 400 అవదేశులు దయతో క్షమించమని క్షమాపణ కోరుతూ ఉన్నాను. అయ్యా నీ స్తోత్రం నాయన. వృద్ధాపలో నా తండ్రి మందిరానికి చాలా దూరం అవుతున్నాను. ఎందుకు ప్రభు నీకు కొందరు పరలోకంలో ప్రభు అనేకమైన దేవదూతులతో నాయన పరిశుద్ధులతో కూడి సంభాషణ చేసే ఒక రోజుల్లో ప్రభు అక్కడ నేను నివసించాలని ఆశపడుతూ ఉన్న హల్లెలూయా హల్లెలూయా. చేతులు పైకెత్తి దేవునికి స్తుతిగానం చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మనకు రెండు చేతులు ఇచ్చాడు దేవుడు అని స్తుతిగానం చేయాలని. నోరు ఇచ్చాడు పలుకు తాకి. ఎవరి మీదన్నా మనం ఎంతగానో ప్రవర్తించాలంటే మన భావం సరిపోదు. మన దేవుడి సన్నిధానంలో మన నోరు పైకెత్తలేమన్నమాట. సాధారణ ఆయన సమయం ఇస్తూ ఉంటుంది. సాతానికి కూడా సమయం ఇస్తాడు. నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానని అది పంతం వేస్తూ ఉంటుంది. అలాగనే దేవుడి సన్నిధానం ఇద్దరు ముగ్గురు నా నమ్మములో ఎక్కడున్నారో వారి మధ్య నేనుంటానని దేవుడు సెలవిచ్చాడు. నోటంపటి మాట రాని స్థితిలో హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలు అయ్యా, వందనాలు వందనాలు వందనాలు. ప్రేమ కలిగిన దేవుడికి దయ కలిగిన వాడు అయ్యా. సర్వనతుల కుమారుడు ప్రభువా, దావీదు కుమారుడు నన్ను దాటుకోవద్దు, వజ్రేడా నన్ను విడిచిపెట్టు. ఏ స్థితిలో ఇక్కడికి వచ్చావో, ఏ స్థితిలో నడిపించావో నీకు తెలుస్తాయా. దేవాలయ రహస్యాలు ఎట్టిన వాడు అంతరంగమైన దేవుడు అయ్యా. మా ఆలోచన వ్యర్థం బాబు. నీ ఆలోచన మమ్మల్ని నింపయ్యా. నీ ఆలోచనతో మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రపంచం అంతా పూర్వముగా మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. నీ పాపము నేను విడుదల చేయు. నీ పాపము కప్పువాడు ఏసే, నీ దోషం తీసుకువాడు ఏసే, నేను పరమశించువాడు ఏసే ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ కోపము నీకు మొప్పు, నీ ఆందోళన నీకు మొప్పు, నీ ఒక కోపము నిన్ను అణిచివేస్తూ ఉంటుంది. ఒక్కసారి నిన్ను నువ్వు పరిశోధించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. కలవారి నాదారు ఆత్మతో నాయన నీ ఆత్మతో తగలబెట్టేసేవాడు అయ్యా. గ్రహించుడు ఈ యొక్క కాపాడుతుంటే కచ్చేవాడు నీవే కదయ్యా. దేవాది స్తోత్రం నాయన. ఇది నీ కృప, నీ కరుణోత్సవ, నీ ప్రేమ అయ్యా. నీ తన సమాధానం కావాలి. ఈ లోకంలో ఏది సంపాదించిన ఏది పట్టుకెళ్ళయ్యా. అంతా నేను విడిచిపెట్టి అయ్యా నీ దగ్గరికి నేను ఒక్కటే వస్తా. ఆరుగల చేయబట్టుకుని వస్తాను. 4 భుజాల మీద మోసుకునేవాళ్ళు కదా, అది మేము గమనించుకోలేకపోతున్నాం. మేము క్షమించమని ప్రార్థిస్తున్నానయ్యా. దేవాది కొందరు స్తోత్రం 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 స్తోత్రం. దయగల వారిపై దయ చూపు, కఠిన వెంట కడిగిటం చూపు. ఆయన గర్విష్ఠులు గర్వమును వంచి సర్వవేగిన సర్వతి కార్యము నీవే కదయ్యా. నీకు స్తోత్రం ఆయన. దైవజనుల బట్టి జ్ఞాపం చేసుకోండి అయ్యా. ఆ దేవాది కొందనాలు ఆపరేషన్ జరిగినప్పుడు కాడ ఈ కన్నీటి ప్రార్థన ఎంత ఆలకించావో నేను నమ్ముతున్నాను. దేవాది కొందనాలు దేవమూర్తి గారు వెళ్ళిపోయారు, యజమానుడు వెళ్ళిపోయాడు అయ్యా. ఒక్కడు ఉన్నాడు. కొన్నాళ్ళు సేవ చేయబట్టాకి అనుమతి నీవా. ఇదేనా నీవు ఇచ్చేది అయ్యా. నీ కృపలో వెతి పట్టుకోవా. లోకమంతా ఊరలా వినిపిస్తున్నాడు అయ్యా నీవు సువార్తని. ఆయన ఎంతగానో అయ్యా కన్నీరు కార్చాం, అడిగాము నాయన. నీ స్తోత్రుడు. అడుగు వాటికంటే మంచి వాటికంటే ఎట్టుకు పాలించడానికి మా మధ్య నిలబెట్టే విధానం బట్టి స్తోత్రుడు. ఆయన పాపు నుండి, షాపు నుండి, అపరాధం నుండి, చారుమ నుండి, ఆయా దరిద్రస్సు నుంచి ప్రభావం చెరువు తీరానికి తీర్చబడదు నీవే. కూడి పచ్చి బిడ్డ దీవించి ఆశీర్వదించు అయ్యా. నాకు నేను పడుకొని బిడ్డని నీ దయతో క్షమించి తోడుకురమని అడుగుతున్నాను అయ్యా. స్తోత్రం నాయన. రక్తం నుంచి వాతావరణం సరిలేదు అయ్యా. నీ స్తోత్రం నాది. ఈ గాలి కాచిపోతే మా బతుక్కడ అంతేనయ్యా. అది మేము గమనించుకోలేకపోతున్నాం. మేము ఉండవాడివి, మేము అనువాడివి, మాకు నలుగురు ఉంటారు, మాకు ఏం భయపడలేదు. ఎవరు వద్దయ్యా. నువ్వు నాకుంటే చాలు, నువ్వు నాకుంటే చాలు. ఎండి బంగారం కంటే కోరతకి దేవుడు కదయ్యా. నీ స్తోత్రం నాయన. కొందరు ప్రతి ఒక్క బిడ్డ కోసం జ్ఞాపకం చేస్తూనే ఉండాలయ్యా. జ్ఞాపకం చేసుకున్నానయ్యా. సంఘం ఎందుకు దిగజారిపోయింది, సంఘంలో బిడ్డలు ఎందుకు దిగజారిపోతున్నారు. నాలో పట్టుదల లేదయ్యా. అయ్యా ఒక గొర్రెలుగా నీ విధానం ఎవరికి లేదయ్యా. జ్ఞాపకం చేసుకోవా.
జ్ఞాపకం చేసుకున్నాయన. అయ్యా నీకు కొందనాలు. 5-6 గొర్రెలు నీకు అప్పగించానయ్యా. నా స్థితికి ఆయన దిగచారి ఉంది, నడవలేని స్థితికి వచ్చింది. నన్ను ఒక్కసారి కానీ జ్ఞాపకం చేసుకున్నాయన, సహాయం ఇచ్చేది ఆయన. అయ్యా నీకు కొందరు కళ్ళబుల్ల మాటలు కాదయ్యా, జూమ్ గల మాటలు చెప్పి నాయన గొర్రెలు నడిపించే భాగ్యం వారికి దయచేయి. శోధన పడకుండా ఒక్క గంట ప్రార్థన చేసే కృప వారికి నాయన సహాయం చేయడానికి. అయ్యా రాత్రి నుంచి వ్యాధులతో గుండె రగులుతుంది, ఆదరణ కుంగిపోతున్నారు. ఎవరు తీసుకెళ్తారు ప్రభా, నడిపించవా? ఇలా మందులు చూడలేదా? కన్నీరు వాళ్ళకి ఇచ్చావు అయ్యా. నేను జీవితం జరిగింది, ఎవరు ఏమనుకున్నా నాకేం చింతలేదు, సిగ్గులేదు ప్రభా. దైవజనాలు పెట్టి విధాలు బట్టి స్తోత్రం. ఫంక్షన్ కాడ వ్యాధులు చేయండి దేవాది కొంతనాలు అయిన స్థలాల్లో ఉండాలి. అందరూ కాడ ఇలా మందిరంలోనే ఉన్నారయ్యా, జ్ఞాపకం చేసుకున్నాయా. ప్రార్థన స్థితిలో పెట్టేది ఆయన బిడ్డలు మంచి త్రోవలు నడిపించాను. ఆ త్రోవలు తప్పిపోలేదయ్యా. ఆ గొర్రెలు ఆ త్రోవలు నడుస్తున్నాయి ఉండి నేను ఎండిపోయిన గొర్రెలు నడుస్తాయి మా బిడ్డలు తరాను. నీ స్తోత్రం. నాటి భాగ్యం ప్రతి బిడ్డకి దయచేయి, ప్రతి కుమారుడికి దయచేయి, ప్రతి కుమార్తెకి దయచేయి. దేవాది స్తోత్రాలు. అయ్యా ప్రార్థన చేసే దేవుడు ఎలా మాట్లాడతాడని పౌరుషము గల దేవుడు హయానైనా, పౌరుషము గల హయానైనా, పౌరుషము గల దేవుణ్ణి వెంబడించిన విడలా మనలో ఒక వాక్కుడి పైన మాట్లాడుతూ ఉంటాడు, బలపరిచి సరిపరుస్తూ ఉంటాడు. ఈ బిడ్డలతో మాట్లాడయ్యా, ఈ సంఘంతో మాట్లాడు, బిడ్డలతో మాట్లాడి నిలబడుతుందిగా నడుమ కట్టి నీ బోర్లా వాడుకో అయ్యా. స్తోత్రం నాయన. జనములు వచ్చండి, సమయం సరిగ్గా ఇదిగో నేను త్వరగా వస్తున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు. దేవాలయ స్థలాల్లో కూడా నాకు వాడి చెట్టు బాబుని జ్ఞాపకం చేసుకున్నాను. దాని సుమారు గృహంలో ప్రార్థన ఆలకించేవాడికి ప్రార్థన నేర్పించు అయ్యా. నీ కొందనాలు ఆయన, నీ కొందనాలు అయ్యా. బ్రహరా ప్రభా, ఇదిగో నా తండ్రి నొప్పడం ప్రార్థనలో ఉంటుంది, జ్ఞాపకం చేసుకున్నాయి. అందుకు తోడు ఉండు బాబు ఆయన. మా వల్ల ఏమీ కాదు, నీ వల్ల ఉంది. సహాయం చేసి ఘనత మహిమ ప్రభావం నీకే చెందాలి. ఈ దీనిరాలు మా ఆలకించి అంగీకరించి ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి ప్రతిఫలాలు అడిగి వేడుకున్న పరమ తండ్రి.